శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి జూలై నెలలో తులారాశి వారి యొక్క ఫైనాన్స్ పొజిషన్ పరిశీలించినప్పుడు 11వ స్థానంలో కుజ కేతు గ్రహాలు 2 లాభస్థానంలో ఉండడం వల్ల కుజుడి కారకత్వాలైనటువంటి భూములు స్థిరాస్తుల వల్ల, అన్నదమ్ముల వల్ల, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మరి సింహరాశిలో ఉండడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా వరకు కలిసి వస్తాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కేతుగ్రహ సంచారం వల్ల మేధావులైనటువంటి ఏదైనా ఒక రంగంలో బాగా అనుభవజ్ఞులైనటువంటి సలహాలు కానీ, ఏదైనా ఒక ఋషుల యొక్క అంటే గురువుల యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సలహాలతో మీరు చాలా వరకు మీ యొక్క ప్రగతిని మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. మీ నడవడిక యాక్టివిటీసు మంచివారి సహకారంతో మారడం వల్ల అలాగే కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతుంది. అంటే కుజుడు కేతువు 2 కూడా మీకు ధనస్థానానికి ఆధిపత్యం వహిస్తుంటారు. 2 ఒకేసారి లాభస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఒకేసారి అనేక రెట్లు పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే కేవలం ధన రూపంలోనే కాకుండా మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా అయితేనే, మీకున్నటువంటి ఆస్తుల విలువ పెరగడం వల్ల అయితేనే మీ యొక్క సొసైటీలో మీ యొక్క పలుకుబడి వాల్యూ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి బుధుడు దశమ స్థానంలో ఈ బుధగ్రహ సంచారం ఏంటంటే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అయితే కంపల్సరిగా మీరు కొంత అదనపు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. సో ఏది ఏవైనా మీ యొక్క వ్యాపారం కానీ ఆదాయ వనరులు కానీ కంపల్సరిగా మారే పరిస్థితులు చాలా వరకు కనబడుతున్నాయి. ఏదైనా విషయంలో పెట్టుబడి పెట్టినప్పుడు చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అయితే జూలై 16 తర్వాత దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అక్కడ రవి దిగ్బలుడై ఉండడం వల్ల చాలా వరకు వృత్తిలో మీ యొక్క హోదా పెరుగుతుంది, అదనపు బాధ్యతలు పెరుగుతాయి, ప్రభుత్వ వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది విద్యార్థులకు ఆటోమేటిక్గా కొత్త అవకాశాలు రావడం, మీలో ఉన్నటువంటి తెలివితేటలకు గుర్తింపు రావడం ఆటోమేటిక్గా ఉంటుంది. అయితే తులారాశి ఒక సెలబ్రిటీ రాశి అవ్వడం వల్ల వీరు రెగ్యులర్గా చదివే ఎడ్యుకేషన్ కన్నా ఏదైనా ఫిల్మ్ సంబంధించిందో, ఎంటర్టైన్మెంట్ సంబంధించిందో, ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఫైనాన్సు, వాణిజ్యం, అలాగే కార్లు సంబంధించింది, గోల్డ్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ సమయంలో మంచి అవకాశాలు రావడం మీకు చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే మీకు శని భగవానుడు 6వ స్థానంలోకి రావడంతో చాలా వరకు చిన్న స్థాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే సాధారణంగా మీకు ఏదన్నా పని చేయాలి, కంపల్సరీగా మనం ధనం సంపాదించాలనుకుంటే మాత్రం 100% ఈ సమయంలో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 6వ స్థానం అన్నది వృత్తిలో సక్సెస్ చెప్తూ ఉంటుంది. 11వ స్థానం అనేది మీకు ఆదాయం కూడా రావడం వల్ల కంపల్సరీగా కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మరి పంచమ దృష్టితో మీ రాశిని చూడడం వల్ల ఆటోమేటిక్గా మీలో ఒక క్రమశిక్షణ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా టైం టు టైం పూర్తి చేయడం, అలాగే మంచి ఆలోచనలు, మంచి అలవాట్లతో మీరు చాలా వరకు మీ యొక్క నడవడిక ఆలోచన మారడం వరకు చాలా వరకు అనుకూలంగా ఏర్పడడం జరిగింది. అంటే ఏదైనా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురువు వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే లాభస్థానంలో కుజుడు, ఈ భూములు స్థిరాస్తులు, అలాగే 6వ స్థానంలో శని, ఇన్ని గ్రహాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడంతో చేపట్టిన పని నిదానంగా చేసుకుంటే చాలా వరకు సక్సెస్ మీకు ఈ నెలలో రావడం జరుగుతుంటుంది. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు
మీలో ఉన్నటువంటి టాలెంట్కి అంటే ఎవరైతే సినిమా ఫీల్డు టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే షేర్ మార్కెట్టు, ఆన్లైన్ బెట్టింగు, జోదం ఇటువంటి వాటిలో మాత్రం 100% నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాటి ఒక్క విషయంలో చాలా వరకు దూరంగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా మిమ్మల్ని చాలా అనుకూలంగా మారడం జరుగుతుంది. అయితే ఈ నెలలో మీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించాలంటే 11వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శిస్తూ హనుమాన్ని తమలపాకులతో కానీ సింధూరంతో పూజిస్తూ మంగళవారం నియమంగా ఉంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీ యొక్క సక్సెస్ రేటు 100% పెరిగే అవకాశం ఉంటుంది. మనకి ఈ జూలై నెల 10వ తారీఖు వరకు ఈ గురుమౌర్యం ఉండడం వల్ల చాలా వరకు వివాహాలు లాంటి చేయడం జరగదు. మళ్ళీ జూలై 10 నుంచి ఇక రాబోయే శ్రావణ మాసం నుంచి వివాహాలకి టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే వివాహం కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సులభమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది. అది నమ్మకంతో చేయడం వల్ల తొందరగా వివాహం జరగడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా అబ్బాయిలు మంగళవారం రోజు అంటే వివాహం అయ్యే వరకు కూడా ప్రతి మంగళవారం విఘ్నేశ్వరుడి ఆలయంలో కానీ హనుమాన్ ఆలయంలో కానీ జిలాబీ అంటే ఒక సీటు జిలాబీతో చేసింది పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఈ అబ్బాయిలు ఒక స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరగడానికి, అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నవాళ్ళు కూడా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఆ విభేదాలు తొలగే అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని ధరించడం మంచిది. అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు ఒక గురువారం రోజు ఏదైనా దంపతులకు కానీ లేదన్నా ఏదన్నా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అమ్మవారికి ఎరుపు రంగు చీర, అయ్యవారికి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పంచెల సాపు ఆలయంలో ఇవ్వడం కానీ, లేదన్నా ఎవరన్నా దంపతులు ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో దంపతులకి బహుమతిగా ఇవ్వడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే స్త్రీలు కానీ అబ్బాయిలు కానీ మీరు పడుకునే చోటు ఈశాన్యం అంటే మీకున్నటువంటి ఇంట్లో ఈశాన్యంలో పడుకున్నా, ఆగ్నేయ రూమ్లో పడుకున్నా కంపల్సరీగా అది వాయిదా పడుతుంటాయి. కాబట్టి మీరు పడుకునే ప్లేసును కూడా మార్చవలసి ఉంటుంది. అంటే దక్షిణం వైపు తల ఉంచి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టుకుని వాయువ్య మూల అంటే మీ రూమ్లో వాయువ్య మూల కానీ మొత్తం మీకున్నటువంటి స్థిరాస్తి అంటే ఇంట్లో వాయువ్య మూల నిద్రించడం వల్ల చాలా వరకు మీకు ఈ వివాహం తొందరగా అవడానికి కారణం ఉంది. ఈశాన్యం రూమ్లో పడుకుంటున్న వాళ్ళు గమనించండి, చాలా వరకు వివాహ సంబంధాలు వస్తాయి కానీ తొందరగా వివాహం అయితే కుదరదు. అందుకని అంటే కొంతమందికి ఈ డూప్లెక్స్ అయి ఉన్నప్పుడు ఈశాన్యం రూమ్లో పడుకున్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం లేట్ అవుతుంది. అలాగే ఆగ్నేయంలో పడుకున్న వాళ్ళకి కూడా లేట్ అవుతుంది. కాబట్టి ఇది వాయువు రూమ్లో మార్చడం కానీ ఉన్న దాంట్లో వాయువు దిక్కి నిద్ర చేయడం వల్ల కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కంపల్సరిగా ఒక మంచి రోజు చూసుకొని ముఖ్యంగా మీ యొక్క నక్షత్రానికి సాధన తార రోజు మొదలెట్టి ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి 108 తమలపాకులతో అర్చన చేసి ప్రతి మంగళవారం ఏదో ఒక స్వీటు బూందీ మిఠాయి కానీ జిలాబీ కానీ ఏదో ఒక స్వీటు స్వామివారికి సమర్పించడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.